మా స్కూల్లో అంతే చెప్పారు, 2 రోజులు ఆరే, కావాలంటే నువ్వు ఆల్ఫా దీంట్లో అంకగణితంలో మార్చి అంటారు. అట్లాగా ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి అలాంటి వాళ్ళు ఉన్నారు, మిగతా వాళ్ళకి అట్లా లేరు. వీళ్ళు ఏంటంటే 40-50 ఏళ్ల పార్టీ. కాబట్టి మీరు మన పార్టీ బాగుండాలంటే మీరు అందరూ కూడా పవన్ కళ్యాణ్ అనేవాడు చూడండి, ఆ ఫీలింగ్ ఉండాలి, నేను ఏం చేసినా రైట్ అనుకోవాలి అని. ఈయనకి అది చూసినే వచ్చింది నేనేం చేసినా రైట్ అని. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు అనడానికి లేదు, ఇక్కడ జరుగుతుంది. కానీ రీసర్వే లాంటి విషయాల్లో నిజంగా క్రెడిట్ చోరీయా లేదు అంటే కేంద్రం చెప్పింది కాబట్టి చెయ్యక తప్పదు, చేస్తుంటే దాని క్రెడిట్ చోరీ అంటున్నారు. బేసిక్గా రీసర్వేలో వచ్చిన లోపమేమో జగన్మోహన్ రెడ్డి దట, అదే దానివల్ల వచ్చిన ప్రయోజనం ఏమో చంద్రబాబు దట. దాన్ని వాడుకున్నారు కదా ఎలక్షన్ ముందు బాగా. అంత చేసిన వాళ్ళు మీ భూములు ప్రభుత్వం. నేను ఆ రోజున కూడా చెప్పాను, రీసర్వే అనేటటువంటిది కేంద్ర ప్రభుత్వ స్కీమ్. అవును, దేశంలో ఎవడు అమలు చేయకముందే ఫస్ట్ అమలు చేసినోడు జగన్. అవును, యోగి కూడా ధైర్యం చేయలే. ఎందుకంటే భూమి అనేది వివాదంతో కూడి ఉంటుంది. ఇప్పుడు మీరు పూల కొట్టు దగ్గరికి వెళ్ళండి, పూల కొట్టు దగ్గర చిన్న పిల్లల్ని కూర్చోబెడుతుంటారు, మూరలు అమ్మే చోట, విడిపూలు అమ్మే చోట పెద్దోళ్ళు కూర్చుంటారు. ఎందుకని? అట్లాగే పాత రోజుల్లో గొలుసు తాడు కొలత ఉండేది. బ్రిటిష్ టైంలో కొలతలు